అమ్మో ఏంది కొట్టు తాగవా అన్నాడు. ఫ్రెండ్ గా నువ్వు తాగవా అన్నాడు. అన్నా కూర్చుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? కూర్చోత్తా. ఏం కూర్చో? ఎందుకు కూర్చోనా? ఎందుకనా కూర్చోనా? చెప్పావు, కుమ్మలు పంపించావు, రమ్మని చెప్పు. బట్టలు ఉన్నాయని చెప్పి పంపించిన బట్టలు పిల్లోడు తిమ్మినాడా? చెప్పాడు. మళ్ళీ కూర్చో. ఏంటి ఈ పని ఏంటిది? రూమ్ లో ఉంది. ఏం పని ఇది? బట్టలు రూమ్ లో చూడు అనుకున్నాను నేను. ఇదా పని? నేను నిన్నైతే ఫస్ట్ నుంచి చెడగానే అనుకుంటాను. ఎందుకు నువ్వు మళ్ళీ మంచోడు అనుకున్నా అంటే ఇప్పుడు అనుకోవడం లేదా? ఏంటిది? అమ్మ ఎంత మంచోడు నువ్వు అనుకోలేదు. సరే అనుకున్నాను. నా కోసం కూర్చుంటావు. కూర్చోనబ్బా, ఒక్క నిమిషం కూర్చోనా? సరే నీకు నాకు బాధ ఉందని చెప్పేసుకొని మాకు బాధ మేము చెప్పుకోవాలి. నీ బాధ కూడా చెప్పు. నువ్వు నీళ్ళు దాకుండా చెప్పు, నేను మంది దాకుండా చెప్పు. నేను తాగినబ్బా. 2 నిమిషాలు కూర్చో. కూర్చో ప్లీజ్. నేను ఇచ్చేస్తా బట్టలు. కూర్చో నీతో మాట్లాడుతుందో కూర్చోనా? కూర్చోనా? ఒకసారి కూర్చోనా? 1 నిమిషం కూర్చొని వెళ్ళిపోనా? కూర్చోనా? నేను బట్టలు ఇస్తా. కూర్చోనా? ఇస్తా. నేను నిజంగా ఇస్తా. కూర్చో. లేదు తప్పేలే. కూర్చో. సరే తప్పన్నా నా మంచి మాటలన్నా చెప్పు. కూర్చోని నా బట్టలు ఇచ్చేది వెళ్ళిపోతాను. నా బట్టలు పని ఉంది ఇక్కడ. రండి రండి. నాకు మంచి మాటలు మంచి మాటలు లేవుగా. సరేలే కూర్చో. నువ్వు మంచోడు అనుకోను ఇలా తాగుతా. మాటలు లేవుగా. సరేలే కూర్చో. నువ్వు మంచోడు అనుకోను ఇలా తాగుతా. బాధలు చాలా ఉన్నాయి. 2 నిమిషాలు కూర్చో. నేను మాట్లాడతాను. కూర్చోనా? నా బాధలు చెప్తాను. 1 నిమిషం కూర్చోనా? చెప్తా కదా. చెప్పాను. ఈడ కూర్చో. దగ్గర కూర్చో. చెప్పాను. ఏడినా వచ్చిన గుడ్డు వచ్చిన గుడ్డు నీళ్ళు పోస్తా. వద్దు, నాకు వద్దు. మంచి నీళ్ళు కూడా నాకు వద్దు. నీళ్ళు తావా? నాకు ఏటి వద్దు. లేలే కూర్చో. లేలే నీకు ఇయ్యలే. కూర్చో. ఇయ్యలే కూర్చో. నీకు ఇయ్యలే కూర్చో. ఏంటి ఎంత మంచిది అనుకుంటారా? మంది ఎత్తారా చెప్పు. మంచోడు అంటే ఏడు మంచోడు మంచం ఎక్కినాడు. మంచోడు కదా అని వచ్చాను. మీ ఫ్రెండ్ పంపించి అర్జెంట్ రమ్మని ఇదా పార్టీ వచ్చి ఏంటిది? ఎవరు ఎందుకు రమ్మను? మరి ఎవరినో చెప్పు. సింది రమ్మని చెప్పావు నన్ను. నేను ఎందుకు రమ్మనో చెప్పు. మున్సిపాలిటీ వాళ్ళు మీరేనా? కాదు. మళ్ళా ఎవరు మీరు? ఎవరు తెలరా? ఎందుకు పిలిపించావు? ఎవరితో పిలిపించావు? మీరెవరు? ఎవరు తీసుకొచ్చాడు నన్ను? మీరు ఒకటి చెప్పండి. మనము డ్యామ్ కడతాము. డామ్ కడతాను చెప్పి మన తాగమని చెప్పారా? డ్యామ్ నువ్వునే కదా కడతాను. కాదు, డామ్ కడతాను చెప్పేసి మీకు కాంట్రాక్టర్ కదా మీరు? కాంట్రాక్టరా? నీకు తెలదా? నీకు ఎవరినో మీరా? వాటర్ క్యాన్ వేసేది మీరే కదా? మీకు వాటర్ క్యాన్ వేస్తామా మేము? వాటర్ క్యాన్ వేసేది మీరే కదా? మీకు వాటర్ క్యాన్ వేస్తామా మేము? వాటర్ క్యాన్ వేస్తాం. నీకు తెలదు? నీకు వాటర్ క్యాన్ వేసా అంటావు, బిజ్జి కట్టిన అంత నువ్వు ఏంటి? అయ్యో సరే అయ్యో మీరా? అయ్యో రమ్మని చెప్పేసి మీరా? గుర్తొచ్చిన చెప్పు. కార్లు వాటర్ వాష్ చేస్తాడు. అదే పని మాకు. నీకు తెల్ల నేను పని చేస్తామా? వాటర్ వాష్ చేస్తాను కాదా? మీకు తెల్లదా? మీకు తెలుసు కదా? మీకు తెలుసు కదా? అలా తినండి. అలా తినేసి రేపోండి. ఎన్ని పనికి వచ్చింది? నోట్లో పడలేదా? నోరు పడిందా? పక్క పడిపోయింది.
ఇప్పుడు వెళ్ళిపోతాం స్వామి. లేలే బోనస్ వెళ్ళిపోతాం స్వామి. ఇచ్చేసు ఏడు స్వామి ఇది. చి, 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 చి. బోనస్ వెళ్ళిపోతాం స్వామి. ఇచ్చేసు ఏడు స్వామి ఇది. చి, 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 చి. ఏడు ఇద్దా, స్వామి. చూడు, ఇప్పుడు చూడు. ఏడు మంది ఇది. చి, 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 చి. ఏడు స్వామి ఇది. దా. మాకి ఏడు. చూడు వెనక పడింది. వెనక పడింది. అగో ఇంకేంటి ఫ్యాన్ పడిపోద్ది. శని కూర్చో కూర్చో రాలేదు ఇంకా? వస్తుంది అది. ఆ తర్వాత వస్తుంది. కూర్చొని అప్పుడు మాట్లాడు. దా చెప్పు స్వామి. ఎవడు వెళ్ళిపోవడం ఉండాలా చెప్పు. ఉండ చెప్పు. 2 కోడలు లేపించిన ఎవరి కోసం? నాకెందుకు? నేను తాగను కదా. నాకెందుకు స్వామి? ఏం తాగను. నేను తాగను. ఏం తాగను. నాకు అనవసరం. నేను ఆయన రమ్మని చెప్పావు కదా, మరి ఏడు బట్టలు అని చెప్పావు. ఏడిది ఇది? చెప్తాను. ఏడు స్వామి ఇది. ఏంది అవి? ఎవరు మేడం వచ్చినారు? ఎవరు మేడం వచ్చారు? అమ్మో మేడం వచ్చారు. అగో డోర్లు న్యూస్ పేపర్ మా ఇంటికి ఈనాడు వస్తుంది. మాకు వేరే పేపర్లు ఏం అవసరం లేదు. ఏంది ఇవన్నీ కొత్త కొత్తవి? మాకేం తెలుసు మేడం? ఆ? మాకు రమ్మని చెప్పేసి నువ్వు మాకే తెలుసు స్వామి. మాకేం తెలుసు మేడము? లేని నువ్వు ఏంది కొత్త అలవాట్లన్నీ? ఏది? లే మాట్లాడాలే. జిమ్మి నువ్వా? లేవు. చెప్పినానా మా ఇంట్లో నువ్వు ఏం వస్తారని? చెప్పావు? నువ్వు ఏం చెప్పావు? నేను చెప్పినా మా ఇంట్లో వస్తారని ఇంట్లోనే పెట్టుకున్నావా నిన్ని? చెప్పినాను. ఏం చెప్పావు? వద్దా పెట్టుకున్నావా నిన్ని? చెప్పినాను. ఏం చెప్పావు? వద్దనా ఇంట్లో వద్దనా అంటే అయినా నీకు అలవాట్లు ఎక్కడికి వచ్చినాయి? అమ్మో నీకు అలవాట్లు ఎక్కడికి వచ్చినాయి? అమ్మో ఏందినా నువ్వైనా చెప్పాలి కానీ అందుకే చెప్పా. క్వార్టర్ సరిపోదు, 2 కోటర్లు ఎవరు తెప్పించుకోండి. అది నేను తెచ్చిన ఎవరు 2 కోటర్లు పంపించావు. బండి మీద తీసుకొచ్చి చెప్పేసి బండి మీద తీసుకొచ్చింది ఎవరు? కోటరు పంపించావు. నేనే. వచ్చాను. నువ్వు జిమ్మికి అనొద్దు నువ్వు. నాగి ఏం పనులు అవన్నీ? కొత్తగా అలవాట్లు ఏంటి ఇవన్నీ చెప్పు ఫస్ట్. మా నాన్నని మా అమ్మని రమ్మంటాను. సరే నువ్వు అది తాగేసి. నాకు అలవాట్లేదు. సరే నువ్వు అది తాగేసి. నాకు అలవాట్లేదు. మళ్ళీ తెచ్చుకున్నావు కదా. కాదు, కాదు నువ్వు తెచ్చుకున్నావు కదా. నేను తేలేదు. నువ్వు రమ్మని చెప్పి వచ్చాను. చెప్తూ కాదు, వచ్చాను. వేస్ట్ అయిపోతుంది. నాకు తెలుసా బాబు? నాకు నోరు తెలుసు. మీరు. నాకు తెలుసు. ఏంది అన్ని? ఆయన మెత్తికి వెళ్ళిపోతాను వచ్చి ఇప్పుడు తడబడతానే. నిలబడమని ఈడు వచ్చాయన్ని మెత్తికి వెళ్ళిపోదామని నువ్వు వచ్చి నిలబడినా. ఒకసారి ఇంటికి రా, అసలు ఎంత తాగుతానంటే కూర్చొని ఒకసారి అర్జెంట్ ఇంటికి రా. రమ్మని చెప్పి అన్నవాళ్ళు చెప్పి అమ్మ నాన్న కూడా పిలుచుకోండి. ఆయన వెళ్ళిపోతాడు నా పక్కన. నన్ను నా నువ్వు పక్కన రమ్మని చెప్పి పురోహితుడు పంపించా మేడం. పంపిస్తే వచ్చాను. ఇది తాగడానికి అలాగే ఇద్దరు కూర్చొని. ఓ నా పక్కన ఉన్నంత వరకు నన్ను ముట్టేమలేరు మామా. పక్కన ఉన్నంత వరకు నన్ను ముట్టేమలేరు మామా. బాబు నేను రాలేదు. నాకు సంబంధం లేదు బాబు. నేను వెళ్ళిపోతాను. నా బట్టలకి ఇచ్చి వెళ్ళిపోతాను. బాహుబలిలో టైప్ మనం. నాకొద్దు బాబు. నేను బాహుబలి, నువ్వు కట్టప్ప. నాకేడు ఏ కట్టపోతు నువ్వు. దా నా బట్టలు ఇచ్చి వెళ్ళిపోతాను. దా సరే ఈయన ఫస్ట్ ఈడు ఉండమను. రాను. నువ్వు తప్పు చేయబోతే నిజాయితీ పరుడు అయితే నువ్వు అట్లా వెళ్ళిపో. ఈడ నిలబడి మాట్లాడతాడు. అరసొద్దు మీ బయట ఏమనుకుంటారు? ఆల్రెడీ బయట తెచ్చినాడు మందుబాటులను చూపించుకొని తెచ్చినాడు. తెచ్చినాడు మందుబాటులను చూపించుకొని తెచ్చినాడు. మర్యాదలు పోతాయి. ఏంది ఆ కళ్ళు ఏంది అట్లా పెట్టి? ఆయన తాగినంత స్ట్రాంగ్ నాకు లేదు. నేను ఆయనంత స్ట్రాంగ్ కాదు. నేను కొత్తగా నేర్చుకున్నా. ఆయన 10 ఏళ్ళ నుంచి తాగుతున్నాడంట. అలవాట్లు. ఎవరు ఈ పిల్లోడు? ఎవరు ట్యాబుల్ రిపేర్ కళ్ళు బిర్యానీ అందాగాడు. అమ్మా నాన్న పిలుచుకురావాల్సిందిగా. ఎందుకు? వాళ్ళమ్మ నాన్న ఎందుకు? వాళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న మళ్ళీ మీ అమ్మ నాన్న పిలిచమని చెప్తాను బాబా. ఇద్దరు కలిపి కూర్చున్నారు కదా నాన్న వచ్చినప్పుడు. అయినా చెప్పాలంటే ఎవరైనా చెడిపోతే ఏదో మీరు మాకే చెప్పాలి. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు మాట్లాడద్దు ఉండు. చెప్పినాడు ఏమని? ఇంకో 60 రూపాయలు ఉంటే ఇంకో కోటర్ తీసుకొస్తా. ఇంకో 60 రూపాయలు ఉంటే ఇంకో కోటర్ తీసుకొస్తా. చూడు చెప్పాను బాబు తాగడం పథకాలు అక్కడ బాధలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అంటే ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తావు అందరికి. ఏం బాధలు ఉన్నాయని చెప్తున్నావు నువ్వు? అంటే రోడ్డు మీద అందరూ ఏమనుకోవాలని ఏం బాధలు ఉన్నాయి నీకు? పర్సనల్స్ కూడా తెలిసిపోయాయి ఫ్రెండ్స్.
చెప్పండి. కూర్చుని తాగుతాడు కదా పర్సనల్ చెప్పుకుంటూ ఇంట్లో బాధలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి అని చెప్తాడంట. నువ్వు చెప్పిందే కరెక్ట్. బట్టలు ఉన్నాయి, కుర్రోడు రమ్మని చెప్తే నేను వచ్చేసరికి అయితే ఇక్కడ కూర్చున్నాడు. నేను తాగలేదు. నేను తాగని రాను. నేను రాను బాబు, నేను రాను. నేను తాగని రాను. నేను రాను బాబు, నేను రాను. భయపడతావు నిజాయితీ నువ్వు నిలబడు. వెళ్ళిపోతాను. అతనేం బాగానే ఉన్నాడు, నువ్వేం అట్లయిపోతున్నావు. అతను స్ట్రాంగ్ పచ్చి మంది అవుతాడు. మీరు తాగం, మాకెందుకు? ఆ కేసు ఇస్తారా? పచ్చి మంది కేసు ఇస్తారా? దేనికి కేసు? నన్ను రమ్మని చెప్పనా? కేసు ఇస్తారా? దేనికి కేసు? నన్ను రమ్మని చెప్పనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నన్ను తాగమని చెప్పనా? వద్దు వద్దు ఇదా నాకేం కేసు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఏం కాదు. తాగబెట్టి కేసు పెట్టుకోను కానీ ఎందుకంటే బట్టలు రమ్మని చెప్పేసి బట్టలు వచ్చాను. బట్టలు ఏమన్నప్పుడు ఇట్లా తాగుతున్నప్పుడు వెళ్ళిపోవాలి కదా. అదే తీసుకెళ్ళిపోవాలి. నిజమైతే తాగితే మీరు చూసి వెళ్ళిపోవాలి. మీరు ఇంట్లోకి వెళ్ళవచ్చారు అంటే ఇద్దరు కూర్చొని సిట్టింగ్ చేస్తారు. మేము ఆల్రెడీ నేను కూర్చొని అక్కడ ఇంకేం బాధలు ఉన్నాయని ఎలా చెప్పా మరి అతను ఎందుకు చెప్తాడు? మేము గంట నుంచి తాతాను. నేను తాగలేదు. నాకు తెలియదు అసలు మందు సో తీసుకోవడం మనల్నేమో మూవీకి వెళ్ళి రా అన్నాడు, ఈ లోపు బాగా సిట్టింగ్ వేసుకొని కూర్చున్నాడు. ఇది కదా నువ్వు మనం మమ్మల్ని పంపేసి నువ్వు సిట్టింగ్ వేసుకున్నావు. మేము Friends తో. పంపించమని చెప్పింది ఆయన. అగ్గి మేము పంపించమని చెప్పింది ఆయన. అగ్గి మేడం నాకు తెలియదు. నాకు అసలు లేదని మీ అసలు అలవాటు ఏమైనా లేదు. నన్ను చేసి అసలు అలవాటు లేదు. ఏదన్నా అవ్వదాకే అలా కాదు. అసలు నేను కంప్లైంట్ ఇచ్చేది ఇవ్వడం ఏంటి? మంచిది. నేను తాగితే నేను ఇచ్చేది ఏంటి? అప్పుడు తెచ్చుకున్నాను, తాగుతున్నాను. రమ్మని చెప్తే వచ్చాను. బట్టలు అంటే కూర్చోబెట్టి మాట్లాడుతాను. నీ బాటిల్ ఓపెన్ చేయాలి. నువ్వు మోగు మావకే మా చెప్పుకో. నువ్వు మోగు మావకే మా చెప్పుకో. నువ్వు వెళ్ళిపోతున్నావు. కాదు తీసిపోతావా? వెళ్ళిపోతా వచ్చేసి నాకు మళ్ళీ ఇది వద్దు నాకు. నాకు పారి నాది ఉంది. వేపారి చూడరా నేను తాగినా బయట పడేయండి పడేస్తే నువ్వు అట్లా వచ్చి తీసిపోతావా? రెండు బ్రాండ్లు Yes. తెచ్చుకోవాలి కానీ చిన్నది నాది పెద్దది అయింది. నాకు డబ్బులు ఎక్కడ నాకు ఇచ్చి నువ్వు తాగుతున్నావు అప్పుడు నువ్వు వస్తావు. డబ్బులు లేవని నాతోనే పెట్టించినావు. చెప్పాను లేదా నీకు? ఇదో పెద్ద మనిషికి పెద్ద బ్రాండ్. ఈ బ్రాండ్ ఏంది రాయల్ అంట. అక్క నేను చెప్పాను. కేసు పెట్టే ఫస్ట్ నిజమే. ఇలా వదిలేస్తే ఒకదాని కోట ఒకదాని కోట అయిపోతుంది. కేసులు పెడతారా? ఇప్పుడు ఇంట్లో తీసుకొచ్చి నేను తాగేసి అంటే తేలేదు మందు తెచ్చుకోండి మీ బాబు. నువ్వు మందు తాగనంటే ఇద్దరు నేను తాగలేదు. గొడవ పడమని నేను తాగలేదు. గొడవ పడమని నేను చెప్పానా? మోటివేట్ నేను చెప్పాను మంచిది అని చెప్పాను. బాబు తాకు మంచిది అంటే నా ఆయన కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి తాగించి నువ్వు నోర్మి కూర్చోబెట్టండి. బాగా నువ్వే కూర్చోబెట్టు. చూస్తున్నావు కదా పక్కన పక్కన కూర్చున్నంత బట్టలు రాసిన మీరు పక్కన కూర్చోపెట్టాను. పెద్దోళ్ళు చెప్పాలి తాగకూడదు చెప్పాను స్వామి. పెద్దోళ్ళు పిల్లలు అనుకుంటారు కూర్చోండి. మీరు తాగడం లేదు ఇప్పుడు నన్ను కూడా తాగినా. పెద్దోళ్ళు ఏంటి తాగకూడదు. పెద్దోళ్ళు కాబట్టి పెద్ద బాటిల్ తెప్పించుకున్నాడు. పెద్దోళ్ళు కాబట్టి పెద్ద బాటిల్ తెప్పించుకున్నాడు. మీరు మీరు తాగండి తాగలేదు స్వామి. మీరు అక్కడ అక్కడ మాట్లాడితే కూర్చోను. ఇక్కడ స్టార్ట్ చేయలే. మాట్లాడడం అంటేనే స్టార్ట్ బాగా చెప్పుకుంది ఇంకా ఆయన స్టార్ట్ చేయలే. నువ్వు బాగానే ఆయన ఇంకా ఫ్రెండ్స్ వెనకేసుకొని రా మీరు తెలుసు కదా స్వామి, మా పెద్ద మాకైతే ప్రామిస్ ఆయన తాగలేదు. ఆయనకి ఏదో ఏదో ఏంది ఏదో తాగినా అన్నాడు. సారా తాగినాడు. వచ్చిచ్చి నీ సార్ తాగిన వచ్చిచ్చి నీ సార్ తాగిన చెప్పాను. ఏంది మీ సారా మంది ఏందా మాటలన్నీ ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పిస్తున్నాడు. మరి ఫ్రెండ్షిప్ ఎందుకు నీకు? నాకు చాలా నా ఫ్రెండ్షిప్ పెట్టి మీరు బట్టలు రమ్మని చెప్పి ఫోన్ చేసి నేను రమ్మంటే వచ్చాను. కూరలు పంపిస్తే వచ్చాను. వస్తే కూర్చున్నారు. కూర్చొని ఏడుసారి ఇది భర్తను అంటే లేదు బాగా ఉన్నావయ్యా కాబట్టి కూర్చోపెట్టి మాట్లాడారు. ఏం చెప్పాడు? అమ్మగారు ఏం చెప్తున్నారు? నువ్వు వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అమ్మగారు ఏమంటారు? నువ్వు ఏమండి ఇంట్లో ఆ బాబు వస్తుందని ఆ భార్య నేడం అదుపులో పెట్టుకోవాల మొగమోగం గుద్దల్లా అని చెప్పలేదు. నువ్వు చెప్పలేదు. ఎల్లపిల్ల నాలుగేది మొగమోగం గుద్దల్లా అని చెప్పలేదు. నువ్వు చెప్పలేదు. ఎల్లపిల్ల నాలుగేది ఏంటి కాదు భార్య కొట్టు ఇచ్చా నీకు నువ్వు చెప్పినట్లే నేను చెప్పాను. బాబా కూర్చుని బాబు నేను చెప్పలేదు. బాబు కూర్చున్నాడు. నువ్వు నన్ను నేనేం చెప్పలేదు. నువ్వు నన్ను ఎట్లయితే మోటివేట్ చేసినావు నేనేం చేయలేదు. ఏ నాటకాలు ఆడుతున్నావు నీ నువ్వు? కూర్చున్నా నీతో పాటు అతను కొట్టమంటాడు కొడతావా? నేను చెప్పానా? Yes. నీ కొట్టమని చెప్పానా? తాగమని చెప్పానా? రక్తం వచ్చింది. రక్తం వచ్చింది. గుద్దుతావా? సంపేమంటాడు సంపేస్తావా? అంటే నువ్వు రోజు తాగకూడదు వచ్చి చెప్తాడు. కూర్చో చూడ కూర్చో తాగమని ఎట్లా చెప్తాడు? కూర్చో తాగకూడదు ఆయన పెద్ద
నేను చెప్పానా? నన్ను మట్టికి ఇచ్చేసారు. మెంటల్ అని చెప్పి అట్లా ఏం చెప్తావు? అట్లా చేస్తావా? నేను చెప్పానా? నేను తరమని నువ్వు చెప్పినట్టు ఈ రోజు అమ్మ నేను చెప్పానా? అతను ఉంటాడు జీవితాంతం మేము ఉండాలా? నీ చెప్పు. మీద కేసు పెట్టి నీకు చెప్తా. నిజమే, ఈ మాకే ఊళ్ళో చెప్పిట్లు. మీ ముందే కొడుతున్నాడు. మీరు చెప్పాలి. చెప్తారా? నేను చెప్పలేదు. అలా కొట్టమని నేను చెప్పలేదు, నువ్వు చేయలేదు. మరి మీ ముందే కొడుతున్నాడు. మీరు బాధలు ఎందుకు చెప్పుకున్నారు? అంటే ఆయన బాధలు చెప్పాడు. బాధలు చెప్పాడు. ఇప్పుడు నోటుకొచ్చి చెప్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? లేకపోతే ఎప్పుడో చెయ్యలేదు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు? మానవ పెగ్గే నేను పట్టుకొని చెప్పానా? మానవ పెగ్గే నేను పట్టుకొని చెప్పానా? నేను తామని చెప్పానా? ఏంటిది? కొడవదు మరి ఏంటి? సంపే తన్ను అచ్చా అమ్మ. అమ్మ బాబు వెళ్ళిపోతున్నాను. అమ్మ నా బట్టలకు ఇచ్చేయండి. నా బట్టలకు ఇచ్చేయండి. బట్టలు పంపుతో మళ్ళీ రావాలి. ఇంత జరిగిన ఎవరికి బట్టలు వద్దని బట్టలు పంపుతో రావాలి. ఏం బాధపడకు. ఎందుకు? ఈ ఇంట్లోకి వచ్చి పెళ్లి అయిపోయిన భార్య భర్తలకి గొడవలు పెట్టి ఇట్లే పెట్టి తీసేకి ఇట్లా అది వాళ్ళు ఫస్ట్ తీయాలి. ఫస్ట్ బట్టకు వచ్చాను. కానీ నీళ్ళు పోయి ఏంది నీ అవన్నీ నీళ్ళు పోయి ఏంది నీ అవన్నీ నా ముందే తాగుతున్నావు ఎవరు ఆయన ముందర కొడతావు నువ్వు ఏ స్వామి ఇది? నేను చెప్పానా? చెప్పానా? నీళ్లు పోయి తాగితే అలాగే ఉంటారా? మన కంట్రోల్లో ఉండదు. నీళ్లు పోయిల్లా? పట్టరామని చెప్పావు పట్టుకో. నీళ్లు పోయిల్లా? నాకొద్దు. ఓహో నీళ్లు పోయి రాదాతావా? అది నీళ్ళు పోయి నేను చెప్పాను నీ పోయమని. నువ్వు రాదాతావా అని చెప్పిన నేను తాను. పచ్చిదే తాతావా? నేను తాను. అసలు మీరు ఒక పెద్దోళ్ళు అయి ఉండి మీ కూతురికి జరిగితే ఊరుకోండి మీరు. నేను చెప్పలేదండి. నాకు ఇంటికి వచ్చి తాగండి బాబు నాకు కాపురం విడదీసేస్తారా? నాకు కూతురు ఉంది. పెళ్ళైంది మొన్న. మరి తెలుసుకోవాలి, ఎవరు చెప్తున్నారు మీరు? ఎలా చెప్తే మీరు ఎలా నమ్ముతారు చెప్పడానికి? ఏమన్నారు? బట్టలు ఉన్నాయి రమ్మని చెప్పి కోరి పంపిస్తే బట్టలంతా బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. మీరు కూర్చొని తాగుతారా? బట్టలు ఎత్తే కూర్చో. కూర్చో. అసలు నేను తాగలేదు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఇక్కడ వస్తుంది స్మెల్, ఇక్కడ వస్తుంది. ఎవరు మీరు? అంతగా తాగిపిచ్చేస్తారా? ఎవరు అంతగా తాగిపిస్తారన్న మనుషులు కూడా మర్చిపోతున్నాడు. ఎవరేనా? ఏమో నేను మాట చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు వచ్చి ఇప్పుడు తాగిస్తున్నాడు. నాకు తెలియదు అసలు. ఏమో తెలియదు అంటాడు, నువ్వేమో తెలిసిందంటావు, బాధలు చెప్పుకున్నాను కొట్టిస్తానని అంటావు. ఏం జరుగుతుంది అసలు? మీరు ఇలా మందులు అలవాటు చేసి మేము తాగు స్వామి, మేము అంతా తాగము. నేను చెప్తాను బాగా చెప్తున్నాడు. అంతలా తాగించేస్తారా? అవును బాగా చెప్తున్నాడు. ఏ బాగా చెప్తే తాగించేస్తారు. అవేం రాస్తారు. నేను తాగలేదు, నేను తాగించలేదు. బాధలు ఏమైపోయినాయి? డబ్బులు నాతో లేవు అందుకు బాధపడతాను అంటే తాగితే డబ్బులు కొడతాయి అన్నావా లేదా? నేనన్నా తాగితే డబ్బులు వస్తాయి నేను చెప్పానా? ఆగైతే 3 మంది తాగేస్తారు. ఆగైతే 3 మంది తాగుతారు, డబ్బులు వస్తాయి. గోల్డ్ తాగితే అప్పులైపోతారు. డబ్బులు రావడం కాదు, అప్పులైపోతారు. మా దగ్గర ఒకటే మాట్లాడతారు. మీకు నిజంగా ఇట్లా తాగుతారు అన్నప్పుడు వెళ్ళిపోతారు. కానీ ఎవరైనా వెళ్ళిపోయి కానీ క్వార్టర్ అయిపోలా అయిపోయినా పోతాడు. ఎవరు నేను తాగాను ఇంకా అయిపోయింది. చెప్పానా? స్మెల్ మీరు తాగారు. తాగలేదు స్వామి. వద్దే చాక చెప్పాను. అదే సారాయ్ కూర్చో కూర్చో. సారాయ్ స్మెల్ వస్తుంది. చిన్నకాపు చెప్తాను. చిన్నకాపు చెప్తే కూర్చోంటే కూర్చున్నాను. అప్పుడు సరే కామన్ ఇద్దాం మా ఇద్దరు కూర్చొని తాగచ్చా? చెప్పుతో కొడతా నేను, చెప్పుతో కొడతా నేను. ఏమేమి అనుకుంటాను? సెకండ్ ఫస్ట్ ఎందుకు నేర్పించినందుకు ఇతను, నువ్వు నన్ను కొట్టినందుకు నీ మీద మాట్లాడుకుంటా. వాళ్ళు ఏమన్నా పెట్టుకొని నిన్ను బయట తీసుకొచ్చే పూజ ఇప్పుడు బయట తీసుకెళ్ళిపోయి లోపల ఎత్తాను. ఇప్పుడు అవి పోలీస్ స్టేషన్ కంప్లీట్ అంటారు. ఇప్పుడు నాకు ఎందుకంటే బాగా బట్టలు రమ్మని చెప్పి ఫోన్ చేసావు, ఫోన్ చేసి కూర్చోపెట్టావు. తాగించి కాపురం విడదీసేస్తారు. నాకు తెలియదు స్వామి. చంపానని చెప్పారంట. నీ తాగమని చెప్పానా? చెప్పానా? అన్నని చంపేమని బుద్ధి లేదా? నాకు లేదు. బుద్ధి ఎట్లయిపోతాడు? నేను తాగమని చెప్పానా? నాకు అలా చేస్తారు మీరు ఏంటి? మరి అంత తాగింది కాదు. నీ తాగమని చెప్పానా? నీ తాగమని చెప్పాను. తాగాలంట, పండుగ తాగాలంట. లేస్తేనే 5 గంటలకి నువ్వు తాగండి చెప్పానా? 5 గంటలకు తాగమని నేనేం చెప్పానమ్మా. నేను సూర్యుడు రాకుండా కిక్కంట, సూర్యుడు వచ్చిన తర్వాత కిక్కంట. నువ్వేమి చెప్తాను అని చెప్పానేమో. ఏమన్నా నేను చెప్పానా?
మీరు ఎవరైనా అంటున్నారు అలాగని నువ్వు చెప్పలేదా? నేను చెప్పలేదు. తాగిన నువ్వు ఎవరితో మాట్లాడావు? అబద్ధాలు చెప్పడు, ఉన్నవే చెప్తాడు. నువ్వు నేను ప్రసాద్ ముగ్గురం కూర్చొని ఆయన ఏం లేదు. ప్రసాద్ ఎవరో తెలుసు. ఇంకో నేర్పించాలని ప్రసాద్ ఎవరో తెలుసు. ఏదో ఫ్రెండే. నా ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ లేరు. అసలు నాకు అలవాటే లేదు. అబ్బా నా ఫ్రెండ్స్ లేరబ్బా. అతను ఏం చెప్పారంటే ఫోన్ చేసి పట్టరా అమ్మ అని అసలు నాకు అలవాటే లేదు, నువ్వు అలవాటు చేసి ఉంటావు. వచ్చింది తాగను. నేను చెప్తా నాకు గుర్తొచ్చింది. పట్టరా అమ్మ అంటే లేదు నాకు గుర్తొచ్చింది. ఈయనకి ఫ్రెండ్స్ లేరు, తాపేచే వాళ్ళు లేరంట. అందుకు మా దగ్గరకు వచ్చి బాధపడితే నాకు తాపే వాళ్ళు లేరు అంటే చెప్తే నువ్వు ఎందుకు తాగాలి అంటున్నాడు. ఫ్రెండ్ గా నువ్వు తాగవా అన్నాడు. నేను తాగినా ముందు నువ్వు పిలిపించి అన్నట్టు తాగుతాడే ఫ్రెండ్షిప్ అంట. కాదు నువ్వు పిలిపించి నన్ను పిలిపించడం తాగితే మరి నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను ఎప్పుడైనా నేను కొడతా. ఎందుకు బెల్ట్ తీసి నువ్వు చెప్పిన దానికి నేను చెప్పానా? బెల్ట్ తో కొడతా, చెప్పుతో కొడతా. నేను చెప్పలేదమ్మా. టీషర్ట్ మేడ నేను చెప్పలేదు. చుట్టుతానికి ఏ సారీ నేను చెప్పాను. నేనేమన్నా చెప్పు. ఎందుకు పనికి వచ్చింది? నిలిపోతాను బట్టలకి ఇచ్చి బట్టలు అమ్మని చెప్పేసి అగిడా అసలు బాట్లకే వెళ్తలే. కాదు బట్టలు పిలిపించి మాకు ఏడిది అడుగు అడగండి, మీరు అడగండి. బట్ట ఇచ్చి స్వామి ఎందుకు నేను తాగని స్వామి డబ్బులు అలవాట్లేదు, నువ్వు అలవాటు చేసి నీ తాగ కదా నీ తాగితే పనుకోవడానికి అతనే రమ్మని రాలేను. కూర్చోమని చెప్పాడు. నా కడుపు నేను ఎంత నీకు ఏంది స్వామి ఏడు చెప్పావు యాక్టింగ్ చేయొద్దా కూర్చొని తాగి ఇప్పుడు మనం మన రాకపోయింటే ఇక్కడ వెళ్ళిపోయేవాడు, మనం గొడవలు ఆడుకునేవాడు. పోడుకోకంతో మీరు మాట్లాడతారా? ఎవరు నువ్వు పులిపోతే మాకు ఎన్ని సార్లు నువ్వు ఏడు చెప్పావు అని చెప్పు. అక్కడ నువ్వు ఏడు చెప్తా చెప్పు. దగ్గర చెప్తా. ఎవరు నువ్వు చెప్పు. చేతి ఊపిరికే నన్ను అంటాడు తాగని చెప్పేసి. ఏనా 2 ఫుల్ బాటిల్ ఎత్తకుండా తాగుతాడు. ఎవరు నువ్వు చెప్పా నీకు ఇది కదా నాకేం స్వామి నేను చెప్పలేదు స్వామి ఉండి చెప్తున్నా బాగా అలవాటు చేసి నాకు తెలుసు స్వామి అసలు ఎవరో తెలుసు. నాకు ఏంటంటే అతను వచ్చాడు అంటారు. గుర్తొచ్చింది. ఏ గుర్తొచ్చింది? మిక్సీ బాగా చేస్తాడు. అగో ఇంకే చెప్తాను. ఇంకేదో చెప్పి మిక్సీ పేరు లేకపోతే బెల్డర్ చెప్పి మిక్సీ పేరు లేకపోతే బెల్డర్ చెప్పి అలా బిజీ కడతాడు అని చెప్పి నేను రమ్మని చెప్పినా బట్టలో చెప్పి రమ్మని చెప్పి కూర్చోపెట్టేసి బాగా చెప్తాను. వేరం వచ్చి వేరం చెప్తాడు. నువ్వు చెప్పలేదు. ఇంకేంట నేనే చెప్పాను. సరే కత్తి తీసుకొచ్చి ఎవరు పొడి పడరా వెళ్ళిపోయాడు.